ఇలాంటి టెక్నాలజీ ప్రపంచంలో కేవలం అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్ వంటి అతి కొద్ది దేశాల దగ్గర మాత్రమే ఉంది. ఇప్పుడు గర్వంగా ఆ జాబితాలో భారతదేశం కూడా చేరింది. ఆధునిక యుద్ధం అంటే శత్రువు దాడి చేశాక ఎదుర్కోవడం కాదు, అసలు వాడు దాడి చేయాలనే ఆలోచన చేసినప్పుడే వేల కిలోమీటర్ల దూరంలో ఉండగానే మనకు తెలిసిపోవాలి. ఆ దిశగా భారతదేశం సృష్టించిన ఒక అద్భుతమైన అస్త్రమే ఐఎన్ఎస్ ధ్రువ్. ఈ ఫోటోలో మీరు చూస్తున్నది ఒక సాధారణ నౌక కాదు, ఇది సముద్రం మధ్యలో తేలియాడే ఒక అత్యంత శక్తివంతమైన నిఘా కేంద్రం. భారతదేశపు మొట్టమొదటి న్యూక్లియర్ మిసైల్ ట్రాకింగ్ షిప్. దీని పని ఏంటో తెలుసా? శత్రు దేశాలు మన వైపు ఒక మిసైల్ ని ప్రయోగించినా అది గాల్లోకి లేచిన క్షణంలోనే ఐఎన్ఎస్ ధ్రువ్ దాన్ని పసిగట్టేస్తుంది. అది అనుక్షిపణి అయినా సరే దాని గమ్యాన్ని, వేగాన్ని, అది ఎక్కడ పడుతుందో ఖచ్చితంగా లెక్కించి మన రక్షణ వ్యవస్థకు సమాచారం అందిస్తుంది. అంటే శత్రువు అస్త్రం మన సరిహద్దును చేరుకునే ముందే దానిని గాల్లోనే నాశనం చేయడానికి మనకు తగినంత సమయం దొరుకుతుంది. ఇది కేవలం మిసైల్స్ ను మాత్రమే కాదు, అంతరిక్షంలో మనకు వ్యతిరేకంగా పనిచేసే శత్రు దేశాల శాటిలైట్స్ ని కూడా ఇది గమనిస్తుంది. సముద్ర గర్భంలో శత్రు జలంతర్గములు ఎక్కడ దాక్కున్నాయో మ్యాప్ చేస్తుంది. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న హిందూ మహాసముద్రంలో ప్రతి కదలిక దీని కంటికి చిక్కాల్సిందే. ఇలాంటి టెక్నాలజీ ప్రపంచంలో కేవలం అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్ వంటి అతి కొద్ది దేశాల దగ్గర మాత్రమే ఉంది. ఇప్పుడు గర్వంగా ఆ జాబితాలో భారతదేశం కూడా చేరింది. అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ నౌకను పూర్తిగా మన దేశీయ టెక్నాలజీతో మేక్ ఇన్ ఇండియాలో భాగంగా నిర్మించారు. ఐఎన్ఎస్ ధ్రువ్ ఇది కేవలం ఒక యుద్ధ నౌక కాదు, 140 కోట్ల మంది భారతీయుల భద్రతకు భరోసా. మన శాస్త్రవేత్తలు, మన ఇంజనీర్ల సత్తాకు నిదర్శనం. ఈ అద్భుతమైన విజయంపై మీకేమనిపించిందో కింద కామెంట్స్ లో తెలియజేయండి. మన దేశ సైనిక శక్తిని చూసి గర్వపడే ప్రతి ఒక్కరూ ఈ వీడియోను షేర్ చేయండి. జై హింద్.